ఎమ్మెల్సీలుగా మంత్రి అజారుద్దీన్ ప్రొఫెసర్ కోదండరాం ప్రమాణ స్వీకారం చేశారు. వీరిద్దరితో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని అజారుద్దీన్ తెలిపారు. రాజకీయాల్లో జీవితంలో ఎత్తుపల్లాలు వస్తుంటాయని అన్నిటినీ అధిగమిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. कांग्रेस पार्टी में का सक्सेसफुल होना आपका पेशेंस होना पड़ता और पेशेंस से ही हम लोग सक्सेसफुल है। और मैं सबका बहुत बहुत शुक्रिया अदा करता हूँ। इंशाल्लाह मैं पूरी कोशिश करूँगा कि हमारे तेलंगाना में ज़्यादा से ज़्यादा माइनॉरिटीज़ में और हर तबके में मैं काम करना चाहूँगा। और मैं हर तेलंगाना के लोग हैं जो लेडीज़ है और बच्चे हैं बच्चियाँ हैं और आदमी हैं, उन लोग के मुँह पे एक मुस्कुराहट देखूँगा। और हमारी गवर्नमेंट बहुत अच्छा कर रही है, जो भी गारंटीज़ थे और सीएम साहब ने बहुत माइनॉरिटीज़ के लिए बहुत किया है। बहुत से लोग अलग अलग बातें कर रहे हैं बट लेकिन पहली टाइम हुआ है कि मेरे ख्याल में 8 से 9 चेयरमैन बने हैं माइनॉरिटीज़ के। तो मैं उनका भी बहुत शुक्रिया अदा करता हूँ। और सीएम ना కాన్ఫిడెన్స్ సీఎం తోటి నా చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది कि సీఎం ఇటు పని 100% చేస్తారు. అందుకే నేను ఎమ్మెల్సీ అయింది. ఒక్క మాట చెప్తాను, ఇంకా ఏం లేదు. అది సీఎం ఎట్లా చేసినా నాకు తెలియదు, అదే సీఎం చేసినా నాకు చాలా సంతోషం. మా సీఎం ఏం చెప్తే నేను అది చేస్తాను. ఆయన కెప్టెన్, ఇప్పుడు నేను కెప్టెన్ కాదు. 2014 నుంచి ఇప్పటి వరకు అనేక ఒత్తిళ్ల నడుమ పనిచేశామని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ఇకపై అదే నిబద్ధతతో మరింత పనిచేస్తామని హామీ ఇచ్చారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఏ రకంగానైతే మేము నిలబడి పనిచేసినామో, అనేక ఒత్తిళ్ల నడుమ, అనేక దాడుల నడుమ, అనేక కేసులు పెట్టినప్పటికీ కూడా మేము నిలబడి పనిచేసినామో, అదే రకంగా అదే నిబద్ధతతో మేము భవిష్యత్తులో కూడా కొనసాగుతామని జయశంకర్ గారి ఇచ్చినటువంటి ప్రతిజ్ఞ మేరకు ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం మా జీవితాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. ఇప్పుడు ఈ అవకాశం అనేది తప్పకుండా ప్రజల కోసమే ఉపయోగిస్తామని కూడా మరొక్క మారు స్పష్టం